హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం దర్శించుకుంటున్న ఆలయం శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉంది. మనం చూస్తున్న ఈ గోపురం దక్షిణ గోపురం అండి. ఆలయంలోకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది, తూర్పు గోపురం నుంచి కూడా ఉంటుంది. మీకు తూర్పు గోపురం కూడా చూపిస్తాను. ఈ తూర్పు గోపురం వైపు వెళ్తా ఉంటే ఇక్కడ మనకు వచ్చిన యాత్రికులకు వసతి గృహాలు ఈ హరిత రిసార్ట్లో మనం ఉండొచ్చండి. దానికి సంబంధించిన నెంబర్లన్నీ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మీరు వచ్చినప్పుడు ఆ నెంబర్కి కాల్ చేసుకొని ముందుగా రూమ్ బుక్ చేసుకొని రాగలరు. ఇలానే కొంచెం ముందుకు వెళ్తే మీకు నదీ ప్రాంతం కనబడుతుంది, కోనేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్లో ఇక్కడ కనబడుతున్న నది కృష్ణా నది అండి. ఇక్కడే పుష్కరాలు అవుతాయి. పుష్కరాలు అయినప్పుడు ఇక్కడ అందరు జనాలు వచ్చి ఇక్కడే పుష్కరాలు స్నానాలు చేస్తారు. కనపడుతున్న ఈ నది ఏంటంటే కృష్ణా నది తీరాన ఈ అమరలింగేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఇక్కడే కృష్ణానదిలో ఈ పుష్కరిణిలో స్నానం చేసుకొని స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారండి. ఈ కనబడుతుంది ఏంటంటే తూర్పు ద్వారం అండి. ఇక్కడ నుంచి కూడా మనము ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే స్ట్రైట్గా రైట్ సైడ్లో రాగి చెట్టు కనబడుతుందండి. ఆ రాగి చెట్టుని కార్తీక మాసం కదా, ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఈ రాగి చెట్టుకు ఆపోజిట్లోనే సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు తిలకించండి. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము సోమేశ్వర ఆలయము. మనం కనబడుతున్నది చూడండి ముఖద్వారం. ఈ ముఖద్వారం నుంచే మనము ఆలయానికి లోపలికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాము. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత కనబడుతున్న చూడండి ఈ శిలాఫలకం పైన పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఎలా ఏర్పడ్డాయి, పూర్తి ఆలయ చరిత్ర ఈ శిలాఫలకంలో ఉందండి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ చూసి చదవండి. అక్కడ నుంచి ఇట్లా రైట్ సైడ్ లోపలికి వెళ్తుందంటే మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. మేము డైరెక్ట్ ఏంటంటే గర్భగుడిలోకి మాకు దర్శనం ఉంది. ఈ పక్కన కనబడుతుందంతా ఫ్రీ లైన్ దర్శనము. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోతున్నాము. ఈ ఆలయం యొక్క దర్శనం వివరాలు ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అండి. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆలయం ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారి శివలింగము సన్నగా పొడవుగా ఉంటుందండి. మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా, సన్నగా పొడవుగా ఉన్న ఈ శివలింగం. దీనికి ఒక చరిత్ర ఉందండి. పంచారామాల్లో ఒకటైన క్షేత్రం ఇది. 5 పంచారామాల్లో అమరావతి మొదటి క్షేత్రము. ఇదే ఆలయంలో పక్కనే శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి. బాలచాముండేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకుంటాము. అమ్మవారిని దర్శించుకొని మనకు బయటకు రాగానే చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి, వాటిని కూడా దర్శించుకుందాం. ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే పురాణాల్లోకి వెళ్తే ఇక్కడ ఉన్న శివలింగాన్ని దేవతలకు రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాల్లో చెబుతున్నారు. అయితే ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఒకానొక సమయంలో శ్రీరామచంద్రుడు నిత్యం పూజించేవాడని పురాణాల్లో చెబుతున్నారు. పురాణాలలో క్రౌంచ తీర్థంగా పేర్కొనబడినటువంటి ఈ తీర్థం ఈ యొక్క అమరలింగం. ఇచ్చట ఉన్న శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడుగా పేరు పెట్టినాడట. అమరేశ్వరుడని పేరు పెట్టి పూజించడం వల్ల ఈ ఆలయానికి శ్రీ అమరేశ్వర స్వామి ఆలయముగా పిలుస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని మనం బయటకు రాగానే దేవాలయం గోడల పైన ఒకే శిలాఫలకంపై నవదుర్గల యొక్క ఫోటోలు కనిపిస్తున్నాయండి. మీరు వీడియోలో చూస్తున్నారు. నవదుర్గల యొక్క వివరాలు ఈ శిలాఫలకం పైన ఉన్నాయి. నవదుర్గలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి వాటి విశేషాలు అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఇది దేవాలయం నుంచి బయటకు వస్తున్నాక ఎగ్జిట్ డోర్ యొక్క ఫొటోస్ ఇవ్వండి. ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ రైట్ సైడ్ కౌంటర్లో ప్రసాదం అవి అమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్న గోడ పైన ఆలయం యొక్క స్థల పురాణము, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోగలరు. ఇక్కడ కనిపిస్తున్నాయండి, ఇవన్నీ ఉపాలయాలు. ఈ కనిపిస్తున్న గోపురం ఏంటంటే మనం స్టార్టింగ్ వీడియోలో చూపించిన దక్షిణ సైడ్ గోపురం అండి ఇది గుడి లోపల నుంచి బయటకి వెళ్ళడానికి ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అవి కనిపిస్తున్న దృశ్యాలన్నీ ఆ గోపురం యొక్క బ్యాక్ సైడ్ వ్యూస్ ఇవన్నీ. ఇప్పుడు చూస్తున్న వ్యూస్ ఇవన్నీ ఏంటంటే గుడి యొక్క ముఖద్వారం, దక్షిణ గోపురం యొక్క ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. మాకు ఇక్కడ అమరలింగేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి భీమవరంలో ఉన్న సోమేశ్వర ఆలయానికి బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.